హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ సైడ్ శ్రీరామనవమికి ఏం చేస్తారో, ఎలా చేస్తారో కూడా కామెంట్ చేసేయండి. మా సైడ్ అయితే ఏం లేదండి, జస్ట్ నార్మల్గానే ఉంటుందన్నమాట. ఇలాకి వేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అన్ని పనులు చేసుకొని దీపం ముట్టించేసి అంతే. ఇంకా నా శ్రీరామనవమికి ఇంకెక్కడ కళ్యాణం ఉంటే అక్కడికి వెళ్తాం. మా ఊర్లోనైతే శ్రీరాముని గుడి లేదు కానీ హనుమంతుని గుడి ఉందన్నమాట. హనుమంతుడి గుడి ఉంది కాబట్టి హనుమంతుడి గుడిలోనే మేమైతే శ్రీరామునికి కళ్యాణం చేస్తారనమాట మా ఊరిలో. సో అక్కడికైతే సాయంత్రం వెళ్తాం అనమాట. ఇంకా మా ఊర్లోనైతే మరీ అంత ఎక్కువ ఏం పెద్దగా జరగదు, నార్మల్గా చేస్తారనమాట. ఇంకా నైట్ అయితే సీతారాములు ఇద్దరిని అయితే ఊరేగింపు కూడా చేస్తారనమాట. లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తారనమాట. సో అలా అయితే మా ఊర్లో శ్రీరామనవమి అయితే జరుగుతుంది. మీ ఊర్లో ఎలా జరుగుతుందో కామెంట్ చేయండి. సీతారాముల టెంపుల్ ఉందనుకో, ఆ ఊర్లో మాత్రం బాగా చేస్తారు కదా, చీరియల్లో కానీ ఇంకా కొన్ని ఊర్లలో వీడియోస్ అయితే చూసాను అనమాట నేనైతే, ఎంత బాగా చేస్తున్నారో. సో మీరు ఎక్కడికి వెళ్తారు, ఏ టెంపుల్స్కి వెళ్తారో కూడా కామెంట్ చేయండి. ఇదే అండి, ఇంకా మాకు లాస్ట్ టైం బచ్చప్పలు నాకు సాటిస్ఫైగా తిన్నాయని ఈసారి అయితే చేసేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.